ఐపీఎల్ కు పోటీగా నేటి నుండి పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పీఎస్ఎల్ ఐపీఎల్ తో పోటీ పడుతూ ఒకే సమయంలో లీగ్ ను నిర్వహిస్తుంది. ఐపీఎల్ పీఎస్ఎల్ సమాంతరంగా జరగనుండటంతో ఈసారి పాక్ అభిమానులు కూడా పీఎస్ఎల్ పై ఆసక్తి చూపడం లేదు. ఐపీఎల్ 2025 లో ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతూ ఉండటంతో పాక్ ఫ్యాన్స్ క్యాష్ రిచ్ లీగ్ ను చూసేందుకు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఐపీఎల్ తో తేదీలను క్లాష్ చేసుకుని పీఎస్ఎల్ ఇబ్బందులను కొని తెచ్చుకుంది. సాధారణంగా ఈ లీగ్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరుగుతుంది. అలాంటిది అంతర్జాతీయ షెడ్యూల్ ను కారణంగా చూపుతూ పాక్ క్రికెట్ బోర్డు పీఎస్ఎల్ ను ఐపీఎల్ జరిగే ఏప్రిల్, మే నెలలకు మార్చింది. పాకిస్తాన్ బోర్డు చెప్పినప్పటికీ ఐపీఎల్ తో పోటీ పడాలని పీఎస్ఎల్ ను ఏప్రిల్, మే నెలలకు మార్చింది. తీరా చూస్తే స్వదేశంలోనే ఆదరణ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంది. డేవిడ్ వార్నర్ లాంటి వెటరన్ ఆటగాళ్లు మినహా విదేశీ స్టార్లంతా ఐపీఎల్లోనే ఉండటంతో ఈసారి పీఎస్ఎల్ కళావిహీనంగా మారింది. అదే ఐపీఎల్ తో పోటీ పడకపోయుంటే కొందరైనా విదేశీ స్టార్లు పీఎస్ఎల్లో ఆడేవారు. ఐపీఎల్ తో పోటీ పడి పీసీబీ చేజేతుల సొంత లీగ్ ను నాశనం చేసుకుంది. ఈసారి లీగ్ ను ప్రజాదరణ లేకపోవడంతో ఆటగాళ్లే రంగంలోకి దిగి అభిమానులను తన వైపుకు మళ్లించుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా పాక్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ మంచి మాటలు చెబుతూ సొంత అభిమానులను ఐపీఎల్ పై నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడు. కానీ ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ కు లభించిన ప్రజాదరణ చూసి పాక్ సహా చాలా దేశాలు సొంత లీగ్ ను ప్రారంభించి ఆశించినంత సక్సెస్ ను సాధించలేకపోయాయి.